సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితాండలో వీర జవాన్ మురళీ నాయక్ తల్లిదండ్రులను శ్రీరామ్ నాయక్ జ్యోతిబాయిని పరామర్శించిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మీడియా ముందు మాట్లాడుతూ, మురళీ నాయక్ చిన్నవాడైన భారతదేశంలో చాలామందికి స్ఫూర్తిదాయకంగా ఒక పెద్ద ఎత్తుకు ఎదిగాడని అన్నారు. తాను భారతదేశానికి పోరాడుతూ తన చావు వల్ల అనేక మంది మిగిలిన అన్నదమ్ములకు, అక్క చెల్లెమ్మలకు భరోసా ఇచ్చేలా పోరాడి వీర మరణం పొందారు అన్నారు. ఇక ప్రతి ఒక్కరూ కూడా మురళీకి ఎప్పటికీ కూడా రుణపడి ఉంటారు అన్నారు. గత రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా మృతి చెందిన జవాన్లకు ఇటువంటి ఘటనలో ఏదైనా కానీ ప్రాణాలు పోతే దేశం కోసం పోరాటం చేస్తూ ప్రాణాలు కోల్పోతే 50 లక్షలు ఇచ్చే సాంప్రదాయం మొదలుపెట్టింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే. ఇక మొదలుపెట్టాము అన్నారు. ఇదే సాంప్రదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది అన్నారు. ఈ పథకాన్ని అమలు పరిచినందుకు ఈ ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలిపారు. ఇక వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి ఆ కుటుంబానికి అండగా తోడుగా ఉంటామని చెప్పారు. అంతేకాకుండా పార్టీ తరపు నుంచి 25 లక్షలు ఇస్తున్నట్లు కూడా తెలిపారు. చనిపోయిన మురళి ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నామని వారన్నారు. రాష్ట్రంలో చాలామందికి పెద్దలకు కూడా స్ఫూర్తిదాయకంగా ఒక పెద్ద వ్యక్తిగా ఎదిగాడు తన చావుతో. భారతదేశం కోసం తాను పోరాడుతూ తన చావు వల్ల అనేక మంది మిగిలిన అన్నదమ్ములు, అక్క చెల్లెమ్మలకు రక్షణిస్తూ తాను ప్రాణాలు కోల్పోయాడు. అలాంటి మురళిని తేడమైతే వెనక్కి తాలేము, కానీ మురళి చేసిన త్యాగానికైతే మాత్రం
ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా మురళికి ఇప్పటికీ కూడా రుణపడే ఉంటాం. రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఏ జవాన్ చనిపోయినా కూడా ఆ జవాన్లకు ఇటువంటి ఘటనలో ఏదైనా కానీ ప్రాణాలు కోల్పోతే, దేశం కోసం పోరాటం చేస్తూ ప్రాణాలు కోల్పోతే 50 లక్షల రూపాయలు ఇచ్చే సాంప్రదాయం మొదలుపెట్టింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టినందుకు చాలా సంతోషపడతా ఉన్నాం. ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇప్పటి ప్రభుత్వం కూడా 50 లక్షల రూపాయలు మురళి కుటుంబానికి ఇవ్వడానికి ముందుకొచ్చినందుకు ఈ ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలే. పార్టీ తరపు నుంచి అన్ని రకాలుగా మురళికి అండగా తోడుగా ఉంటాం. పార్టీ తరపు నుంచి ఒక 25 లక్షల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అండగా ఉంటూ ఆ కుటుంబానికి తోడుగా ఉండే కార్యక్రమం చేస్తాం. మనిషిని తాలేకపోయినా కూడా తాను చేసిన త్యాగానికి అందరం కూడా అండగా తోడుగా ఉండే కార్యక్రమం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఇలా కుటుంబానికి మంచి జరగాలని, చనిపోయిన మురళికి తన ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ణి మనసారా కూడా కోరుకుంటాను.